అన్నయ్య గారు ఒక మాట ఇలా రండి. రోజు ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళాక ఒకడు వస్తున్నాడండి. సొంత చెల్లిని అనుకున్నా కాబట్టి చదువుతున్నాను. మీ కాపురం పాడవకూడదండి. మరలా అనుకోకండి. ఎవరండి? అదే రోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఎవడో వస్తున్నాడు కదా. వాడు ఎందుకు వస్తున్నాడు? పాలు ఇవ్వడానికి వస్తున్నాడు. నన్ను అనుమానిస్తారా? పాయసం చేసాను తినండి. ఏ పాయసం అయింది? ఉప్పు పాయసం అండి. పెళ్ళైన కొత్తలో సరదాగా రోజు గొడవ పడేవాళ్ళం అండి. ఇప్పుడు గొడవ పడట్లేదు, అందుకని ఉప్పు పాయసం చేశాను. బీపీ నుంచి గొడవ పడతారు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశానండి. ఉప్పుతో పాయసం కాదే, కారంతో కాజాలు చేసినా కానీ నేను నీతో గొడవ పడినా. నా ప్లాన్ అంతా వేస్ట్. గొడవ లక్ష్మి ఏంటండి? ఏమైంది? బాగాలేదండి. పద హాస్పిటల్కి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు, వీధి బయట గొడవ అవుతుంది, అది తగ్గాక వెళ్దాం. గొడవ? ఒక్క నిమిషం ఉండండి. ఏంటి ఇప్పుడే బాగలేదన్నావు కదా? బాగాలేకపోవడం కాదండి, బెంగండి. నాతో ఎవరు గొడవ పడక గొడవ చూడక మీరు నాకు మంచి గొడవ చూపించారండి. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకొక నెల రోజుల వరకు గొడవ చూడకపోయినా పర్లేదు, మనసు తృప్తిగా ఉంటది.